నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామందికి ముందుగానే అంటే వచ్చే ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ రాబోయే డిసీజెస్ కూడా డిటెక్ట్ చేసేలాగా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి, వేటికి మనం ఈ టెస్ట్లను చేయించుకొని ముందుగా మన డిసీజ్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో చాలా అంటే మీరు చెప్పినట్టుగా అడ్వాన్స్డ్గా క్యాన్సర్, అల్జీమర్స్కి కూడా ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. బట్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు? అందరికీ ఆ టెస్ట్లు చేస్తారా, లేకపోతే పర్టికులారిటీ ఉందా? ఇప్పుడు అన్ని వ్యాధుల గురించి మనం ఈరోజు కవర్ చేయడం ముఖ్యంగా కష్టం అవుతుంది. ఆల్జీమర్స్ వ్యాధి గురించి నేను న్యూరో సర్జన్గా మాట్లాడుకునే ముందు అసలు ప్రపంచంలోనే ఆరోగ్యం గురించి, ఆరోగ్య డెలివరీ అంటారు ఇంగ్లీష్లో, ఇచ్చే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు మారుతూ ఉంది. ముఖ్యంగా 2025లో కష్టం వచ్చిన తర్వాత ఒక ఆల్జీమర్స్ వ్యాధి, ఒక పార్కిన్సన్ వ్యాధి, ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత వైద్యం చేయడం ఒకటి. అంటే ఇప్పటి వరకు ఉన్న తంతది. ఇప్పుడు దానికి వేరేగా ఆలోచన వచ్చింది. 5 P'లు అంటారు ఇంగ్లీష్లో. అయితే ప్రోయాక్టివ్ అంటే ఏమిటి? ముందే అంచనా వేయడం. అంటే ఇలాంటి వాళ్ళకి వచ్చుద్దేమో అని. ప్రిడిక్టివ్, వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేయడం. ముందస్తు ఆలోచన, అంచనా వేయడం. అప్పుడు ప్రివెన్షన్, ఇంకా రాకుండా ఆపడం ప్రయత్నం. సరే, ఉన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇబ్బంది వచ్చింది అని అంటే ప్రిసైజ్గా ఆ వ్యక్తికి, ఆ ఇబ్బందికి యాక్యురేట్గా వైద్యం ఇవ్వడం, ప్రెసిషన్. సో దానివల్ల ఏమవుతుందంటే పర్సనల్ కేర్ వచ్చి పేషెంట్లు తొందరగా ఇబ్బందుల నుంచి రికవర్ అవడానికి. ఇది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని జర్నల్స్లో, మాసిక పత్రికల్లో చదువుతూ ఉంటే ఈ ఆల్జీమర్స్ వ్యాధి గురించి ఇప్పుడు తక్కువగా అయిపోయింది. ఇది క్లినికల్ మెథడ్, పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూసేటువంటి పద్ధతులు కొంచెం తగ్గిపోతూ ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్నాయి. అలాంటి సంబంధించిన కొన్ని లక్షణాలు చుట్టాలతో మాట్లాడి కానీ కొన్ని మార్పులు కానీ మనం ముందే కానీ పసిగట్టగలిగితే అది ఆ వ్యాధి అవకాశం ఉంది అని. అంటే అది ఈ ఒక్క వ్యాధి గమనించాల్సింది ఏమిటంటే, ఈ ఒక్క లక్షణం మనం చెప్పుకోబోతుంది దాని ముందు దాంతో వచ్చేస్తే ఆల్జీమర్స్ వ్యాధి వచ్చేసిందని కాదు. ఒక అనుమానం, దానికి తోడు కొన్ని ముందస్తుగా కొన్ని పరిశోధనలు కూడా వచ్చాయి, కొన్ని పరీక్షలు వచ్చాయి. సింపుల్, ఇది కాస్ట్ కానే కాదు. ఆ తర్వాత ఇబ్బందే కానీ అనుమానం వస్తూ ఇందులో కానీ దాని తర్వాత పెట్ స్కాన్ ఉందే ఉంది. పెట్ స్కాన్ అన్నది ఆఖరణ ఎందుకు పెడుతున్నామంటే ఖరీదైనది, అన్ని చోట్ల లభ్యంగా లేదు, రేడియేషన్ ఉంటుంది, అది లేకుండా కానీ కాస్ట్ ఉంటుంది. ఇవి కానీ కాకుండా ఇవి సింపుల్ పరీక్షల ద్వారా కానీ తెలిసిపోతాయి. ఎంఆర్ఐ అయినా కూడా కాస్ట్తో కూడుకుంటుంది, దానిలో రేడియేషన్ లేదు, అది వేరే సంగతి. ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి పర్టికులర్గా ఆల్జీమర్స్ వ్యాధి లాంటిది ఈ ముఖ్యంగా చేసే పరీక్ష పెట్ స్కాన్. ఇంకొక ముఖ్యం ఏంటంటే, భారతదేశం జనాభా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి భారతదేశంలో 150 మిలియన్లు ఉన్నారు. ఇంకా 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 పెరుగుతూనే ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో జనరల్గా ఆల్జీమర్స్ వ్యాధి ఏంటంటే 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చినారు. ఇది 2019 సంవత్సరం గణాంకాల ప్రకారం దగ్గర 4 మిలియన్లు ఉంది. ఇంకొక 5 సంవత్సరాలు 2030 కల్లా అది 8 మిలియన్లు అయ్యేటట్టు. ఆ తర్వాత 2050 కల్లా 13 మిలియన్ 12 మిలియన్లు అయ్యేటట్టున్నారు. ఇది ఏమన్నా భయపెట్టే ప్రయత్నం కాదు. అమెరికా కంటే మనకు అదృష్టవశాత్తు ఇంతకుముందు కూడా కొన్ని విషయాల్లో ఏదో కారణం మన భౌగోళికంగా కానీ మనం వాడేటువంటి పసుపు, కొన్ని ఏదైతే దినుసులు, ఏదైతే మన ఆహార పదార్థాలు వాడేదాని వల్ల కానీ మొత్తం మీద ఇప్పటికి కూడా ఇంత జనాభా ఉండి కూడా ఇప్పుడున్న అమెరికా జనాభాలో 7 మిలియన్లు ఉన్నారట ఆల్రెడీ. 7 మిలియన్ల? ఆ దేశానికి అది పెద్ద ఇబ్బంది ఇప్పుడు. అక్కడది ఆ దేశానికి కానీ మన దేశానికి కానీ ముందే కానీ వచ్చే కొన్ని ఏమైనా చిన్న లక్షణాలు కనుక్కుంటే. సార్, అల్జీమర్స్ అంటే సహజంగానే 60 పైబడిన తర్వాత సహజంగానే 55-60 తర్వాత అంటాం. మధ్యమర్పు వ్యాధి, మధ్యమర్పు లక్షణం, డిమెన్షియా, దానికి అదే పేరు. ఆల్జీమర్స్ అని వ్యక్తి సైంటిస్ట్, ఆయన పేరు మీదుగా వ్యాధి పేరు ఆల్జీమర్స్. బట్ ఒక రకమైన డిమెన్షియా. అదే కాకుండా ఇప్పుడు ముందుగా చిన్నగా వినేదానికి ఆశ్చర్యంగా ఉంటాయి.
ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ పరిశోధన ఏమిటంటే ఒక జపనీస్ సైంటిస్ట్ రాశాడు ఇది. చేతులు మూమెంట్ కదలికట్టండి, ఏవో తేడా ఉంది, ఆ రిథం తగ్గిపోయింది, ఇర్రెగ్యులర్గా ఉంది, అది చేయమని ట్యాపింగ్ కూడా సరిగ్గా పూర్తిగా చేయలేకపోతున్నారు. అది ఎక్కడో దానికి టెస్ట్లు ఏం అక్కర్లేదు, డాక్టర్ గారు ఉండే చోట్లోనే వాళ్ళ చుట్టాలు కూడా ఏదో తేడా ఉంది, ముందులాగా యాక్టివ్గా లాగలేకపోతున్నాడు, ఏదో చిన్న హ్యాండ్ రైటింగ్ తేడా వచ్చింది ముందు మాదిరి. చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి అంత సింపుల్ దానికి ఎలాగ వాళ్ళు చేశారు అంటే పరిశోధనల తర్వాత చేయగా మెదడులో ఏదైతే ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బ్రెయిన్లో మోటార్ యాక్టివిటీ అంటారు, దానిని అక్కడ బ్రెయిన్ అంతా ఎట్రఫీ సన్నంగా అయిపోయింది. ఇంత సింపుల్ అబ్జర్వేషన్ అయితే ఎంత తేడా వచ్చింది చూడండి. ఇంకొకటి, ఇప్పుడు ఆయన రోజు వాకింగ్కి వెళ్తూ ఉన్నాడు, సడన్గా ఏదో ఎక్కడో మారిపోతుంది, తప్పిపోతుంది. ఎవరు ఇంటి మేడం ఇంటి దగ్గర వంట చేస్తూ ఉంటారు, అది ఏదో సాల్ట్ రిపీటెడ్గా మర్చిపోతారు వేయటం. ఒకసారికి అయితే పర్వాలేదండి, ఒకసారికి వేసిన వాళ్ళు అందరికీ ఆల్జీమర్స్ వ్యాధిని భయపడడం కాదు, కానీ పూర్తిగా ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిన తర్వాత చేయటం కన్నా ఇలాంటివన్నీ 1+1+1 అని లెక్క వేస్తే అది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దాన్ని ఏదో ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్స్ తానే మేనేజ్ చేసుకుంటున్నాడు, లేకపోతే అకౌంట్స్ రాయడం అంతా తెలుసు, ఫైనాన్స్ ఎవరికి అప్పు ఇచ్చామో అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు సడన్గా దాన్ని కూడా తగ్గిపోతుంది. ఎవరికి ఇచ్చాను, వెంకయ్య గారికి, సుబ్బారావు గారికి. చాలా డేంజర్. చాలా అంటే ఇలాంటివి చిన్న విషయాలు అన్నది మళ్ళీ దృష్టి వచ్చింది. అదే కాకుండా స్పర్శ అండి, అంటే స్పర్శ తగ్గిపోవడం అన్నది అందరూ గమనించాల్సింది ఏంటంటే సృష్టికర్త 20 సంవత్సరం నుంచే ప్రతి వాళ్ళకి కూడా కొంచెం నెమ్మదిగా స్పర్శ అంటే బయటకు కనబడదు, కానీ 60 సంవత్సరం వచ్చేసరికి ఒక రకమైన రెండు ఇక్కడ కార్పజల్స్ అని ఉంటాం, పెసినన్ కార్పజల్ అని ఒక కార్పజల్ ఉంటుంది, మెసినర్ కార్పజల్ అని నెమ్మది బ్లంట్ అయిపోతాయి టిప్స్లో ముఖ్యంగా ఈ పైన. అదే కానీ మనం కానీ ఏదైనా పరిశోధన మనం తెలుసుకుంటే ఇలాంటివండి ఇప్పుడు మనం టచ్ చేసామనుకోండి, ఏదో ముందంత బాగా వాళ్ళకి తెలిగిపోయినట్టు, పాతకాలంలో ఏదో డయాబెటీస్ వల్ల ఉందో అని కాకుండా ఆల్జీమర్స్ వ్యాధిలో కూడా ఈ తేడా రావచ్చు. ఇంకన్నిటికంటే ముందు చిన్న ఏదైనా వస్తువు ఇవ్వండి, వస్తువు ఇచ్చి కానీ దాన్ని కళ్ళు మూసుకొని అంటే మనం చూడకుండా అది ఏమిటి ఆ వస్తువు, రబ్బర్ బాలా లేకపోతే ఏమిటది, ఏదో షేప్ను బట్టి చెప్పగలగాలి. అది చెప్పలేకపోతే స్టీరియోగ్నోసిస్ అంటారు, అంటే దాన్ని చూసి చెప్తే మరి ఇది లేదు, మజా లేదు. ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు, ఒక కాలు దగ్గర పెట్టుకుని నిలబడమంటే కొంచెం అటు ఇటు ఊగినట్టు ఉండడం, ఏదో కంపనాలు, మన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మా దగ్గర వైబ్రేషన్ అని చిన్నది ట్యూనింగ్ ఫోర్క్, దాంట్లో ఇలాగన్నట్టు ప్రకంపన వస్తుంది, వైబ్రేషన్ లేకపోవడం, అది కానీ పెడితే అసలు పరిస్థితి తెలియకపోవడం. చాలా సింపుల్గా బెడ్ సైడ్గా రూమ్లోనే చేసేటువంటి పరీక్ష. శాంతమూర్తి, శాంత స్వభావం ఉన్న వ్యక్తి, కోపం తాపు ఈ మధ్య కాలంలో వాళ్ళు మిస్సెస్గా అనిపిస్తుంది, ఏమైందో ఈయనకి ఈ మధ్యన చాలా కోపం, ఊరు పెద్ద అని కోపడుతున్నాడు, ఒక లక్షణం కావచ్చు అండి. ఎక్కువ కోపం వచ్చినా కానీ అంటే ముందు నార్మల్గా రోజు కోపడుతున్నట్టు మనం అనుకోవడానికి లేదు. ఒక ఏదైతే ముందు అదర్వైజ్ అంత కోపంగా లేని మనిషిలో తేడా అండి, అంటే అంత సూక్ష్మాన్ని మనం గ్రహించగలగాలి. ఇవి లక్షణాలు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి దగ్గర న్యూరో సర్జరీతో 43 సంవత్సరాల అనుబంధం, డాక్టర్గా 53 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నది ఏమిటంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసే విధానం, క్లినికల్ మెథడ్స్ అన్నవి కొంచెం కుంటిపడిపోతున్నాయా. పేషెంట్ దగ్గరికి వెళ్ళి వెళ్తారు, కానీ దానికి ఉండే స్టాటిస్టిక్స్, ఏ రిపోర్ట్లు, దాని మీద దృష్టి పెట్టి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు చూడడం కన్నా పేషెంట్ కొంచెం పరీక్ష చేసి దాని తాలూకు ఏమన్నా కొత్త వివరాలు సేకరించడానికి చేసేటువంటి ప్రయత్నం ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ క్లినికల్ మెథడ్స్ అంటారు. ఇవి మళ్ళీ దానికి దాని ఇంపార్టెన్స్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు టెస్టులకు వస్తే టెస్టులు పెట్ స్కాన్ అన్నది అందరికీ తెలిసిందే, ఇంకా సింపుల్గా రోజు మనం చేసేటువంటి టెస్టులు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్తే హోమోసిస్టిన్ అని చాలా కామన్గా చేస్తూ ఉంటాం. దానికంటే ముందు అసలు సి రియాక్టివ్ ప్రోటీన్ కోవిడ్ టైంలో పేరు మారుమోగిపోయింది. అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా ఉందా శరీరంలో చెప్పడానికి ఉపయోగించబడే సి రియాక్టివ్ ప్రోటీన్ అని, అంటే అదొక ప్రాతిపదిక, ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో తగ్గిందా లేదా పెరిగిందా లేదా అని చెప్పడానికి. దానిలో హైలీ సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అని వచ్చింది. అది మామూలుగా ఎక్కువ ఉన్నట్టయితే ఒక్కొక్కసారి బ్రెయిన్కి ప్రొటెక్షన్ ఉంటుందట, కానీ మరీ ఎక్కువైనట్టు దానివల్ల ప్రాబ్లం కూడా అవకాశం ఉంది. అంటే ఎలా సార్, ఎలాంటి ప్రాబ్లం అంటే బ్రెయిన్ ఇదే రక్తనాళాలు ఏది సప్లై తాలూకు ఇబ్బంది వస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గు, కాగ్నిటివ్ స్కిల్ అంటారు, తగ్గిపోతూ ఉంటుంది నెమ్మదిగా. అలాగే ఇన్సులిన్
మామూలుగా ఫాస్టింగ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏదో మనం షుగర్ తగ్గడానికి ఇచ్చేది కాదు. ఒక టెస్ట్ ఉంది 250, 450 రూపాయలు. అది హైదరాబాద్లోనే ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ మరీ తక్కువ ఉన్నా మరీ ఎక్కువ ఉన్నా కూడా ముందు ముందు రావడం చెప్తుంది. ఒక ఇందాక హోమోసిస్టిన్ ఒక మాట చెప్పాను. హోమోసిస్టిన్ స్ట్రోక్ టైంలో చాలాసార్లు వాడుతూ ఉంటాం. అదొక ఎమైనో యాసిడ్. అదే కానీ నార్మల్ కంటే ఎక్కువైంది అనుకోండి, బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్తం సప్లై తగ్గిపోతూ ఉంటుంది. అదే కాకుండా బ్రెయిన్లో కణాలు డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ముందు ముందు ఏదైతే డిమెన్షియా, ఏదైతే ఆల్జిమర్స్ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఇబ్బందికరమైన వైటమిన్ డి చాలాసార్లు ప్రతిరోజు ఇది చేస్తున్న పరీక్ష. వైటమిన్ డి ఎంత తగ్గిపోతూ ఉంటే అంత ప్రమాదం ఉంటుంది. అదే కాకుండా కానీ మనం ఏదన్నా గుర్తించి వైటమిన్ డి కొంచెం మన డోసు పెట్టాం అనుకోండి, ఎవరన్నా కానీ వైటమిన్ డి అంటే తీసుకునేది ఈ ఫిష్ లివర్ ఆయిల్ ఇది కానీ, లేకపోతే కర్డ్ ఉంటే సరే అది న్యాచురల్ సన్లైట్. ఎంత తేడా వస్తుంది అంటే మనం నార్మల్ కంటే కానీ తక్కువ అయినప్పుడు వైటమిన్ డి కానీ తీసుకుంటే ఒక 10 నానో మిల్లీమోల్స్ 10% ఛాన్స్ తగ్గిపోతుంది డిమెన్షియా. అదే కాకుండా ఈ మధ్యకాలం ఇప్పుడు మాటకి జీజీటీ అని అంటారు. అది ఒక లివర్ పరీక్ష. అంటే లివర్ ఎవరికైతే మామూలుగా లివర్కి సంబంధించిన పరీక్ష కదా, దానివల్ల ఏమిటి అని ఆల్కహాల్ని తీసుకునే వాళ్ళలో, మద్యం తీసుకునే వాళ్ళలో లివర్లో తేడా వచ్చి చాలా ఎక్కువ శాతం ఉంది. దీనివల్ల కూడా డిమెన్షియా రావచ్చు. అదే కాకుండా లివర్లో ఏదైనా హెపటైటిస్ వచ్చింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది, వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ. అంటే అలాంటి ఇబ్బందులు ముందే హెపటైటిస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దానికి తోడు ఇంకా ఈ మధ్యకాలంలో ఒక జెనెటిక్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఆల్ఫా లైపోప్రోటీన్ అని ఒక టెస్ట్ వచ్చింది. అందులో 3 రకాల జీన్స్ ఉన్నాయి. జెనెటిక్ టెస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఏది E3, E4, E2 అని వాళ్ళు చెప్పడం ఏంటంటే E2 అయితే బ్రెయిన్కి ప్రొటెక్షన్ అని, అంటే దానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీన్ ఉంటే. E4 అయితే ప్రమాదకరం. అలాగే కాకుండా ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగింది, ట్రైగ్లిసరైడ్ పెరిగింది, అందరూ హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే స్ట్రోక్ వస్తుంది అని ఒకటే కాదు, దానివల్ల బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి రక్తనాళాలు కూడా సన్నంగా అయిపోయి దానిలో ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అంటే ఇందాక చెప్పినటువంటి వ్యక్తిలో మార్పులు, చిన్న చిన్న ఏదైనా వస్తువుని పట్టుకోలేకపోవడం, స్పర్శ తగ్గిపోవడం, కొంచెం మర్చిపోవడం, లేని కోపం తాపం ఎక్కువైంది, లేకపోతే ముందు ఇందాక చెప్పినటువంటి స్పర్శ చెప్పిన తగ్గిపోయింది. ఈ మూమెంట్స్లో మోటార్ మూమెంట్స్ అంటాం. అసలు అందరూ కూడా పూర్తిగా జ్ఞాపకశక్తి తగ్గిపోయిన తర్వాత మర్చిపోయాడు అనుకున్న టైంలో డాక్టర్ డయాగ్నోస్ చేసిన గొప్పలేదు. ఇప్పుడు ముందు జాగ్రత్తగా కనుక్కుంటే ఈ టెస్టులు చిన్న చిన్న పరీక్షలే, పెట్ స్కాన్ వరకు మనం వెళ్ళలేదు, అప్పుడే కానీ గుర్తించగలిగితే ఎంత ఉపయోగకరం. సరే ఇంత మనం ఏ ప్రాసెస్ చేసి డాక్టర్ గారు ఇప్పుడు ఎందుకు ఇది చేయటం వల్ల, టెస్టుల వల్ల ఏంటి ఉపయోగం మీరు అడగవచ్చు. దానివల్ల ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇదేదో స్క్రీనింగ్ టెస్ట్ కాదు, ముందు జాగ్రత్తగా చేసేటువంటి పరీక్షలు. ఇవి ఉండేటట్టయితే దాని దృష్టి ఎక్కువగా పెట్టి ఆల్జీమర్స్ వ్యాధి గురించి మిగతా పరీక్షలన్నీ కొంచెం కాస్ట్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ టెస్టులు ఎప్పుడు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయాలి, సొంతగా మీరు చేసేది కాదు. ఇది వచ్చింది అని అంటే ఆల్జీమర్స్ అని అయిపోయింది కాదు, కానీ అది వచ్చే అవకాశం ఉందని చెప్పేటువంటి ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైన జర్నల్లో ఈ 5-6 రకాల రక్త పరీక్షలు వచ్చాయి. ఇవన్నీ రక్త పరీక్షలే, ఏదో వెన్నులో నీరు తీసి చేయాల్సిన పరీక్షలు ఉన్నాయి కొన్ని. అది ఏ పేషెంట్కి నచ్చదు. ఇప్పుడు ఆలోచన ఎలాగైందంటే పాతకాలంలో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు యాంటీబయాటిక్ అన్నది రోజుకు 4 సార్లు ఇచ్చేవాళ్ళు. అంటే 6 గంటలకి 12, 6, 12, అంటే రాత్రి డోస్ ఎప్పుడు వస్తుంది 12. ఎంతమంది వేసుకుంటారు? తక్కువైపోతుంది కదా. అందుకని ఇప్పుడు పేషెంట్ కన్వీనియన్స్ అనేది ముఖ్యం అండి. అందుకని 2 సార్లు చేసామనుకోండి యాంటీబయాటిక్, తప్పకుండా వేసుకుంటాడు. అలాగే ఇప్పుడు నడువులో నీరు తీస్తాడు, నడువులో నీరు అని పెరుగుతున్న అయిపోయిన రోజులు ఉన్నాయి. అంటే సిఎస్ఎఫ్ అని ఉంటుంది, నడువులో మాట సూదేసి తీస్తాం కదా, అది చేస్తే అది నిజంగా అది కూడా ఒక రకం టెస్ట్ ఉంది. అది మరి ప్రమాదం ఉంటే తప్ప, ఏదో ప్రాణాపాయం ఉంటే తప్ప ఎవరు రెడీగా ఉండరు. ఇంకేదైనా రక్త పరీక్ష ఉంటే చేయండి డాక్టర్ అంటే, రక్త పరీక్షలే ఉన్నాయండి మీకు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది రావడం ఏదైతే ఉందో మనం టెస్ట్లు చేయడం వల్ల ప్రజానీకానికి ఉపయోగం ఏమిటి? వచ్చేదానికంటే ప్రమాదం వచ్చేదాన్ని మనం అడ్డకట్ట వేయచ్చు.
ముందే కానీ దానికి మనం వైద్యం చేయడానికి ఈ మధ్య కాలంలో డిజీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అని వచ్చాయి, తర్వాత చెప్పుకుందాం. డిజీజ్ వ్యాధిని మాడిఫై చేసి మార్చే రూపురేఖలు మార్చేటువంటి కొత్త పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి. అని మనం వాడుకోవాలి. అండ్ వాడుకునే ముందు మనకు తెలియాలి ఎవరికి వాడాలో. దానివల్ల పేషెంట్కి ఏమిటంటే ఇప్పుడు మనకి 60 సంవత్సరాలు అయిపోయింది, నీ పని ఇంకా చిట్టి రాసి అయిపోయింది అని కూర్చోమని కాదు కదా. వాళ్ళు బతికినంతకాలం ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద నిలబడకూడదు, ఆధారపడకూడదు. అదే కాకుండా కొంతమందికి ఇది ఈ టైం అనేది చాలా ముఖ్యమైన టైం. ఇంకా ముందు కానీ ఇబ్బంది వచ్చేదే కానీ మనం చెప్పగలిగితే వాళ్ళు ఏదైనా లీగల్ ఇష్యూసే ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్సే సెటిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన ఆ టైంలో ఇది ఒక బోనస్ టైం ఆయనకి చేయగలగాలి. అదే కాకుండా కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఉన్నాయండి. అంటే ఏమిటి, ఇది డిమెన్షియా లాగా ఉంటుంది, డిమెన్షియా కాదు. డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్నాడు. దానివల్ల ఈ మధ్య కాలంలో ఊబకాయం అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల ఏమిటి, ప్రతి భార్య వచ్చి కంప్లైంట్ చేస్తుంది. అది ఒకటే కాదు, భర్తలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే భార్యలు కూడా లావ్ అయిపోయి ఒబిసిటీ ఊబకాయంతో వాళ్ళకి ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు విపరీతం స్నోరింగ్. అమ్మాయిలు కూడా సార్, అందరికీ వస్తుంది ఊబకాయం అనేది. అమ్మాయిలు అబ్బాయిలు లేరు. నిజానికి ఏంటంటే అమ్మాయిల్లో పర్టికులర్గా హైదరాబాద్ నగరంలో ఊబకాయం శాతం చాలా పెరిగిందట. జంక్ ఫుడ్ ఎప్పుడంటే కారణాలు అది వేరే విషయం. మొత్తం మీద అలా జరగడం వల్ల దాన్ని వచ్చేదాన్ని స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. రాత్రి పడుకున్నాను యాప్నియా అంటే సడన్ గా రాత్రి గాలి తీసుకుంటున్నప్పుడు ఆ నిద్రలో ఉండగా ఈ పొట్టంతా ఛాతి మీదకు పడి ఒకటి శబ్దం స్నోరింగ్, అది కాకుండా మధ్య మధ్యలో గాలి తెలియకుండా ఆగిపోతూ ఉంటుంది. అంటే ఒక సెకండ్ ఆ వ్యక్తికి తెలియదు, అది మళ్ళీ తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు ఈ స్లీప్ ఇంటరప్షన్ అంటాం, అంటే న్యాచురల్ స్లీప్ హాయిగా పడుకున్నానని చెప్పేటువంటి అవకాశం లేదు. సరే, దానివల్ల తెల్లారి వ్యక్తి ఏంటంటే ఆఫీస్కి అయితే తుణుకుపాట్లు వేస్తుంటాడు తెల్లవారి, దానివల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఎవరికైతే స్లీప్ యాప్నియా ఉంటుందో వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది. దానిలో మళ్ళీ ఇంకా ప్రాబ్లము ఏది, ఊబకాయం ఉండి స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి వన్ బై వన్. అవును. అదే కాకుండా ఈ కొన్ని మార్కర్స్ ఉన్నాయండి, ఏది ఆల్జిమర్స్ రావడానికి, ఏది టౌ ప్రోటీన్ అని, బీటా ఎమైలాయిడ్ అని ఒకటి ఉంది. ఈ రెండు తాలూకా పెరుగుదల కూడా పెరిగిపోతుంది. సో అలాంటిది కానీ ముందే కానీ మన స్లీప్ యాప్నియాని గ్రహించి దానికి వైద్యం కానీ చేయగలిగితే ఇంకా అన్నిటికంటే సింపుల్ అండి. రోజు మనం చూసేది థైరాయిడ్ ప్రాబ్లం. అందరూ గ్రహించాల్సింది, థైరాయిడ్ తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా కూడా రావచ్చు. జ్ఞాపకశక్తి రావడం, ఆందోళన అయిపోవడం, ఇరిటబుల్ అయిపోవడం, సరిగ్గా దేని మీద దృష్టి పెట్టలేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, వీటన్నిటి లక్షణాలు కూడా థైరాయిడ్ వ్యాధి వల్ల కూడా అవచ్చు. కొన్ని మందులు వాడినా కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కానీ మనం ముందే కానీ గ్రహించగలిగితే ఇది డిమెన్షియా కాదు, ఈ వ్యాధులకు వైద్యం చేస్తే ప్రాబ్లం సెటిల్ అయిపోయిందిగా. అంటే ఇదేదో మెడిసిన్ సింప్లిఫైడ్ గా చెప్పడం కాదు, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు ముందుగా ఇవన్నీ పరీక్షలు చేసి సింపుల్ చేస్తే ముందుగానే ట్రీట్మెంట్ ఏదన్నా సజెస్ట్ చేస్తే తీసుకున్నా అంతే. మెడికేషన్ అన్నమాట ఇంకా స్పెసిఫిక్ ది కొంచెం కాస్ట్ తో కూర్చుకున్నది ఈ మధ్య కాలంలోనే FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా, ఒక పెద్ద పర్యవేక్షణ సంస్థ ఒక టెస్ట్కి లుమినేజ్ టెస్ట్ అని ఇచ్చారు. లుమినేజ్ ఏమిటో లుమినేజ్ టెస్ట్ అండి, రక్త పరీక్ష మాత్రమే. అది ఒక 2-3 రోజులు పడుతుంది రావడానికి. అంటే ఏమైనా ఇందాక చెప్పుకున్న టౌ ప్రోటీన్, బీటా ఎమైలాయిడ్ ప్రోటీన్, వాటి తాలూకా నిష్పత్తిగా మనం తీసుకునేటట్టయితే అంటే వీళ్ళలో ముందే రావచ్చు, అది ఎమైలాయిడ్ వ్యాధి రావడానికి ఆస్కారం ఉందని చెప్పేటువంటి ఆ నిష్పత్తి ఎంత గొప్ప పరీక్ష. అందులో పాతకాలంలో ఒకటి ఏంటంటే నడుములో నీరు తీసి కొంచెం నొప్పి ఉంటుంది, అందరికి సంతోషకరం కాదు. ఇప్పుడు దానికి బదులుగా ఇది వచ్చింది, మరి ఈజీ అది. సార్ ఇప్పుడు నిజంగా అట్లా డిటెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది సార్? హైదరాబాద్ నగరంలోనే చాలా ఉన్నాయి సార్. హోమోసిస్టిన్ అనేది ప్రతి ఈ హాస్పిటల్లోనే ఉన్నాయి, వైటమిన్ డి ఉన్నాయి, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ లభ్యంగా ఉన్నాయండి. సరే సార్, ఆల్కహాల్ కోసం చేసేయడం అల్ట్రాసౌండ్ లేకపోతే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉన్నాయి. అంటే దాని తాలూకు విశ్లేషణ ఈ మధ్య కాలంలో కొత్త మాసపత్రికలో రావడం వల్ల తెరపైకి వచ్చింది. అందరికి దృష్టికి అందరికి ఉపయోగకరమైన విషయాలు కాబట్టి దాన్ని తీసుకురావడం ప్రయత్నించాం. ఇందాక మన మాటల్లో డిజీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అన్నాం, అంటే కొత్త రకం మందులు వచ్చాయండి. అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కొంచెం కాస్ట్తో కూడుకున్నది.
కానీ ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళకన్నా కనీసం తర్వాత వాడుతూ ఉంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు చాలా కాస్ట్లీ అనుకున్నాం, తర్వాత ఎంతసేపు అయిపోయింది, ఏదైనా యాంటీబయాటిక్ వచ్చినా అంతే అయిపోతుంది. ఆయనకి ఇది లీకా నోవాబ్ అని లేకపోతే ఎడుకో నోవాబ్ అని ఇలాగే కొత్త విచిత్రమైన పేర్లు ఉంటాయి. మొత్తం మీద దాని ఇదేమిటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇప్పుడు చాలా దగ్గర ఇప్పుడు మాటకి ఏదైనా వ్యాధులు వస్తుంటే ఇస్తూ ఉంటాం. అంటే శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ ఏదైతే ఇమ్యూనో సిస్టమ్ కానీ తక్కువ పనిచేయడం ఉంటే వాళ్ళు దాన్ని కొంచెం పెంపొందించడానికి ఇచ్చేటువంటి ఒక పద్ధతి. ఇలాంటివి వచ్చాయి కాస్ట్తో కూడుకున్నా కానీ ఇప్పుడు ముందే ఈ లక్షణాలు ఉండి కొంచెం వరకు ఈ రక్త పరీక్షల్లో తేడా ఉండి డాక్టర్ గారు తాలూకా దాన్ని నిర్ధారణ చేసి రావడానికి ఆస్కారం ఉంది. ఫ్యామిలీలో చాలా మందికి ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ప్రఖ్యాత వ్యక్తులు అమెరికా చెప్పిన అందరూ చాలా మంది వ్యక్తులకి డిమెన్షియా మారుమోగుతూ ఉంది. పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ గారు, ఇంకొక కొత్త మందికి కూడా ఇప్పుడు వచ్చిందని ఈ మధ్యన వస్తూ ఉంది మీడియాలో. అంటే ఎవరికైనా రావచ్చు, ఎందుకంటే ఆ దేశం తాలూకా ఇద్దరు అధ్యక్షులు కూడా ఒక ఆయన అయితే అయిపోయింది, అతను పదవి అయిపోయింది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు తాలూకా వయసు ఇప్పుడు 79 దగ్గరలో అయిపోయింది, మొన్నే ఇంకో 3 సంవత్సరాలే అని ఉంటాడు. ఇవన్నీ కూడా ఎవరికైనా ఇప్పుడు 60 సంవత్సరాలు అంత స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందే కానీ ఎలా ఉండేటట్టయితే వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే కానీ 65 సంవత్సరాలు ముందు ఇలాంటి లక్షణాలు మొదలైన లక్షణాలు ఉండి నెమ్మదిగా లక్షణాలు అంటే ఏంటి మర్చిపోవడం, ఆ టైంలో మొదలడ్డు. ముందంటే మరి 30 అప్పుడు కాదు, 60 సంవత్సరాలు 55 నుంచి జ్ఞాపక శక్తి తగ్గడం కానీ, ఏదో పేరు చెప్పాలంటే సరిగ్గా చెప్పకపోవడం, ఏదో ఒక స్పెల్లింగ్ సరిగ్గా లేకపోవడం, థింకింగ్ తక్కువైపోవడం. ఇంటి దగ్గర ఎవరైనా తల్లిదండ్రులకు ఉందనుకోండి వ్యాధి, మళ్ళీ వచ్చేదానికి చాలా ఎక్కువ శాతం. అంటే వాళ్ళకి ముందు తప్పకుండా చేయాలి. ఇంటి దగ్గర ఇప్పుడు తల్లిదండ్రులు లేదు కానీ ఫస్ట్ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా వచ్చిందనుకోండి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఉంది. అంటే మన దృష్టి అంతా వాళ్ళ మీద ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు చేయటం వల్ల ఉపయోగం ఏంటో మనం చెప్పుకునే ఉన్నాం. మామూలుగా ఇలాంటి కష్టాలు అంటే అలాంటి వాటిని పోలిన కష్టాలను మనం వైద్యం చేయొచ్చు. థైరాయిడ్ వ్యాధి కానీ, లేకపోతే స్లీప్ యాప్నియా కానీ, ఉపకాయం కానీ. తర్వాత ఇప్పుడు మనిషి జీవితాంతకాలం తను అతను ఇండిపెండెంట్గా ఉండాలి కదండి, ఇంకోళ్ళ మీద బాధపడకూడదు. దానివల్ల ఫ్యామిలీకి కూడా అవును ఇది ఏదో ముందు ఏదో యాక్షన్ చేస్తున్నాడో సరిగ్గా మాట్లాడటం లేదు అనుకుని అందరూ అనుమానాస్పదలు ఉంటారు. ఇప్పుడు కానీ మనం అప్పుడే కానీ చెప్పగలిగితే ఈయనకు వచ్చే అవకాశం ఉందని ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు. మనుషులు కూడా ఎక్సర్సైజ్ కానీ మర్చిపోతున్నారు. మెంటల్ ఎక్సర్సైజ్ కానీ, శరీరానికి వ్యాయామం కానీ, డైట్లో ఏదైనా మార్పులు చేస్తారేమో. అంటే ఇన్ని మంచి ఉపయోగాలకి దారి తీస్తూ ఉంటుంది. దాని మీద అనుమానం, ఒక స్క్రీనింగ్ టెస్ట్, సింపుల్ టెస్టులు, కాస్ట్తో కూరుకున్నవి కాదు, వ్యక్తిలో వచ్చేటువంటి చిన్న చిన్న లక్షణాలు, ఈ మార్పులు ఇవి చూసినట్టయితే మిలియన్ల భారతీయులకి చాలా ఉపయోగకరంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి టెస్టులు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ చేస్తున్నారండి, మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ ఏదండి, అలాగే పార్కిన్సన్ కోసం, బ్రెయిన్ ట్యూమర్ కోసం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమిటి వచ్చే ముందు కానీ మనం గుర్తించగలిగితే బ్రెయిన్ ట్యూమర్ ఇంత పెద్దది అయిపోయింది, వైద్యం చేసిన లాభం లేదనుకునే కన్నా ఆ రక్త పరీక్ష కానీ ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఇంకో చోట్ల క్యాన్సర్ వచ్చింది, ఒక అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదే కాకుండా కొన్ని ఇప్పుడు ప్రొఫెషన్స్ అవన్నీ అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. మొత్తం మీద ఏమిటంటే దానికి ఉన్నాయి కొన్ని జెనెటిక్ టెస్ట్, ఆ జెనెటిక్ టెస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాయి. చేయాల్సిందల్లా మనం దాన్ని ఉపయోగం తీసుకోవాలి. అంటే ఏమిటంటే ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు వాతావరణం ముందస్తుగా గుర్తించడం, రావచ్చునేమని ఆలోచన చేయడం, దానికి ప్రివెంటివ్గా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వ్యక్తికి, ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండేదానికి దృష్టి వెళ్తుంది. కాబట్టి ఇది మానవాళికి చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటికే మనం అడ్వాన్స్డ్ హెల్త్ టెస్ట్లు, స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నాము. అల్జీమర్స్తో అంటే సార్ చెప్పినట్టుగా జెనెటికల్గా మీ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా కానీ ఈ సిమ్టమ్స్ టైపింగ్లో తేడా లేకపోయినా కూడా 60-50 తర్వాత కొన్ని మార్పులు వస్తున్నా కానీ అదే కాకుండా స్పర్శ కానీ మీరు ఓన్గా ఏదైనా మూమెంట్స్ లో కానీ ఏదైనా తేడా ఇంటి దగ్గర ముందుకంటే ఏదైనా కోపం తాపం అయినా ఎక్కువైనా కూల్ గా ఉండే వాళ్ళు ఎక్కువ కోపం ఉండే వాళ్ళు కోపం ముందు నుంచి చేస్తుంటే విషయం లేదండి, పడుతున్నా కానీ ఒక అనుమానం, అప్పుడు ఈ టెస్టులు చేయించండి. అప్పుడు కూడా పెట్ స్కాన్ కాదు, మీకు మొదలేం పడిపోలేదు ఆల్జీమర్స్ అని హోమోసిస్టమ్ చేయించండి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ చేయించండి, వైటమిన్ డి చేయించండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించండి, లివర్ టెస్ట్ చేయించండి.
అంటే ఎంత సింపుల్ టెస్టులు అండి. మీ దగ్గర ఇంటి దగ్గర పక్కనే ఉండేటువంటి ల్యాబ్లు ఇవన్నీ లభ్యంగా ఉన్నాయి. సరే జెనెటిక్ టెస్ట్ అన్న తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేయించండి. ఎంత సింపుల్ టెస్టులు అందరు చేసేది. దాని ముఖ్యత అన్నది ఈ రోజున దానిని అలాగా అన్వయించి అల్జీమర్ వ్యాధిలో దీని తాలూకా ఉపయోగం ఉందని చెప్పారు కాబట్టి దాని అందరికీ ఉపయోగం మనం అందరం తీసుకోవాలి. ఓకే, సో ఇలా చిన్న ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మీరు ముందుగా ఒక 1 year తర్వాత పడే బాధని ఇష్యూని కూడా అసలు ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే పరీక్ష ఉందో నిష్పత్తి లుమినేజ్ అనే టెస్ట్, లుమినేజ్ టెస్ట్ తాలూకా పర్సంటేజ్ అట 95%. పాజిటివ్ వచ్చిందంటే అంతే. నెగిటివ్ వచ్చింది అనుకోండి 98 మందిలో తర్వాత రావడానికి ఆస్కారం లేదు. ఓకే ఓకే. అదే కాకుండా ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఏదైతే మనం మందులు చెప్పుకున్నామో మందుల ఉపయోగం కూడా అది ఒక ఈ టెస్ట్ల వల్ల కూడా చెప్పొచ్చు. మందులు ఎవరికి ఉపయోగపడతాయి, మందులు అంత ఉపయోగకరమా, అంత కాస్ట్లీ మందు నేను ఖర్చు పెట్టి బిలియనరే వాడుకున్నాడు అనుకోండి, మరి ఆయన కూడా తెలియాలి కదా దాని ఉపయోగం ఉంటుందా లేదా. వ్యాధి అనేది అసలు ఏ స్టేజ్ లో ఉంది, అది కూడా వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఓకే, చక్కగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని మనం హ్యాపీగా మన పక్కన ఉండేటువంటి ల్యాబ్ల్లోనే ఉంది కాబట్టి అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ టెస్ట్ చేసేదో తేడా రావడం వల్ల ఆల్జీమర్స్ వ్యాధి అని ముద్ర వేయటం లేదండి. మీ చుట్టాలు బంధువులకు ఎవరికైనా కోరుకోకూడదు, దేవుడి మేలు చేసి రాకూడదు, వచ్చితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదన్నా వ్యక్తుల్లో వ్యక్తిత్వంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా కానీ సింపుల్గా నడుస్తూ రోజు వెళ్ళే ఒక ఫెమిలియర్ ఏరియాస్లో మీరు మర్చిపోతే మరి తేడా రాదండి. అదే కాకుండా వెంకట్రావు గారు ఎంత టైం ఉందంటే దాని కొంచెం ఆలోచన తట్టుపాటించడం, వాచి చేతిలో ఉన్నా కూడా ఇలాంటివన్నీ కొంచెం సటిల్గా ఉంటాయి. ఏమిటో ఆయన భలే షార్ప్ ఉండేవాడండి, టైం అంటే ఏం చెప్పలేకపోయాడు, డల్ అయిపోయాడు. ఇలాంటివన్నీ చిన్న లక్షణాలే. ఇప్పుడు రోజు వంట చేస్తున్నారు మహాతల్లి, సాల్ట్ ఒకసారి మర్చిపోయింది, ఏదో మర్చిపోయింది, 2 సార్లు రోజు రొటీన్ అవుతుంటే రోజు మర్చిపోతూ ఉంటే అది కూడా ఇబ్బంది కదా సార్, పెద్ద విషయం కాదు. సో ఈ జాగ్రత్తలు పాటించండి. మీలో వచ్చిన చేంజెస్ని బట్టి దగ్గరలో ఉన్న సెంటర్లో సార్ మెన్షన్ చేసిన టెస్టులు చేయించుకుంటే ముందుగా మీరు తర్వాత డాక్టర్ గారిని ఒక ప్రత్యేక నిపుణుడు న్యూరో సర్జన్ గారిని న్యూరాలజిస్ట్ని సంప్రదించి వీటన్నిటి మేలి కలయిక వలన మీకు అవకాశం ఉందా లేదా వ్యాధి ఉంటే ఎంత ప్రమాదం అయింది, ఏ స్టేజ్లో రావడానికి అవకాశం ఉంది, ఇన్ని ఆ సింపుల్ పద్ధతుల ద్వారా తెలుస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.